ఈ వీడియోని ప్రారంభించే ముందు ఇప్పుడే ఈ క్షణంలో మీ చేతిని మీ పొట్టపై ఉంచండి. మీ పొట్ట వేలాడడానికి బదులుగా రాయిలా గట్టిగా టైట్గా మరియు బెలూన్లా ఉబ్బినట్లు అనిపిస్తుందా? అవును అయితే శుభాకాంక్షలు. మీరు ఈరోజు మీ అతిపెద్ద శత్రువును గుర్తించారు. దీనినే ప్రపంచం ఊబకాయం అంటుంది. కానీ విజ్ఞాన శాస్త్రం యొక్క భాషలో ఇది కేవలం సామాన్యమైన కొవ్వు కాదు. ఇది మీ లోపల అవయవాలపై పేరుకుపోయిన మొండి పట్టుదలగల విసరల్ ఫ్యాట్. కానీ నాకు ఒక్క విషయం తెలుసు, మీలో 90% మంది ప్రస్తుతం ఈ వీడియోని ఆఫ్ చేస్తారు. ఎందుకంటే నిజాన్ని ఎదుర్కోవడం అందరి వల్ల కాదు. కానీ గుర్తుంచుకోండి, మీరు ఈరోజు ఇక్కడ నుండి పారిపోతే రేపు మళ్ళీ మీరు అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటారు మరియు వదులుగా ఉన్న బట్టలు వెనక దాక్కుంటూ ఉంటారు. అందుకే ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా నేను నేరుగా మీకు మొదటి తాళం చెవిని ఇవ్వబోతున్నాను. ఇది మీ గట్టిగా ఉన్న పొట్టను లోపల నుండి హీల్ చేయడం ప్రారంభిస్తుంది. మొదటి తాళం అంటే వేగస్ నర్వ్స్. ఇది మీ శరీరంలో టెన్షన్ ని, హార్మోన్లు, కార్డిసాల్ కేవలం 120 సెకన్లలోనే ఆపేస్తుంది. దీన్ని ఇప్పుడే నాతో పాటు చేయడం ప్రారంభించండి. మీ ముక్కు ద్వారా 4 సెకన్ల పాటు లోతుగా శ్వాసను లోపలకు లాగండి మరియు జాగ్రత్తగా ఉండండి. మీ కడుపు బెలూన్లా బయటకు రావాలి. అలాగే 7 సెకన్ల పాటు మీ శ్వాసను మీ ఊపిరితిత్తులతో ఆపి పట్టుకోండి. ఇక్కడ కొంచెం శ్రద్ధ వహించండి. మీ శ్వాసకు సంబంధించిన ఏదైనా సమస్య, గుండె జబ్బు లేదా హై బీపీ ఉన్నట్లయితే మీ సౌకర్యానుసారం మాత్రమే శ్వాసను ఆపి పట్టుకోండి లేదా ఆపకుండానే శ్వాసను వదలండి. ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ హ్యాక్. శ్వాసను ఆపి పట్టుకునే సమయంలో మీ నాలుకను పైదంతాల వెనక భాగంపై ఉంచండి. తరువాత 8 సెకన్ల పాటు మీ నోటితో అనే శబ్దం నెమ్మదిగా శ్వాసను బయటకు వదలండి. ఈ ఛాలెంజ్ యొక్క మొదటి నియమాన్ని గుర్తించండి. ద ఫ్రీ మీల్ కామ్. ముందు చెయ్యవలసిన పని. వచ్చే 21 రోజుల పాటు మీరు ఎప్పుడు భోజనం చేయడానికి కూర్చుంటే మీరు నేల మీద కూర్చుని ముందుగా 3 సార్లు ఈ బ్రీతింగ్ అంటే శ్వాస వ్యాయామం చెయ్యవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. తరచుగా మీరు టీవీ చూస్తూ, మొబైల్స్ లో రీల్స్ స్క్రోల్ చేస్తూ లేదా పిల్లలపై అరుస్తూ భోజనం చేస్తారు. మీరు అలా చేసినప్పుడు మీ బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. దీని వలన మీ జఠరాగ్ని అంటే జీర్ణశక్తి శాంతించి భోజనం జీర్ణం కాకుండా కడుపులో కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఏల్ యూనివర్సిటీ యొక్క పరిశోధన చెప్పింది, ఈ బ్రీతింగ్ మీ సిస్టమ్ ని 2 నిమిషాల్లో శాంతిపరుస్తుంది. తద్వారా మీ శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చగలదు, కొవ్వుగా మారనివ్వదు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో, కేవలం శ్వాస తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని. ఇక్కడే వస్తుంది ఆ నిశ్శబ్ద హంతకుడు. దీనిని విజ్ఞాన శాస్త్రం స్ట్రెస్ బెల్లీ అంటే ఒత్తిడి పొట్ట అంటుంది. వాస్తవానికి ఇది మీ శరీర వ్యవస్థలో ఒక ఎర్రర్. దీన్ని ఈ రోజు సరిచేయకపోతే ఇది రేపు డయాబెటిస్, థైరాయిడ్ లేదా పీసీఓడి లాంటి ప్రమాదకరమైన వ్యాధుల రూపాన్ని సంతరించుకుంటుంది. ఏల్ యూనివర్సిటీ యొక్క పరిశోధనలో చెప్పింది, మీరు టెన్షన్ తీసుకున్నప్పుడు అది ఇంటి చింత అయినా లేదా మీరు ఏదైనా రిలేషన్లో చేదు అనుభవాలైనా మీ మెదడు ఎడ్రినల్ గ్లాండ్స్ కి మరణ సంకేతాన్ని పంపుతుంది. దాని నుండి విడుదలయ్యేదే కార్డిసాల్. ఈ హార్మోన్ విడుదలైన వెంటనే మీ శరీరం ఫ్లాట్ బర్నింగ్ అంటే కొవ్వు దహనంను వెంటనే ఆపేస్తుంది మరియు అన్ని చక్కెరలను మీ కాలేయం, మూత్రపిండాలు మరియు ప్రేగుల చుట్టూ విపరీతమైన కొవ్వు రూపంలో నిల్వ చేస్తుంది. అందుకే చేతులు, కాళ్ళు సన్నగా ఉండి కడుపు గట్టిగా బయటకు వస్తుంది. ఇప్పుడు నా మాట శ్రద్ధగా వినండి. నేను మీరు ఎప్పుడు ఎక్సర్సైజ్ చెయ్యొద్దని చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటి అంటే, ఈ మొదటి తాళం ద్వారా మీ హార్మోన్లను శాంతిపరచబడే వరకు, అంటే జిమ్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దీనికి విరుద్ధంగా మీరు స్ట్రెస్ లో అతిగా హెవీ వర్కౌట్స్ చేసినప్పుడు శరీరం కార్డిసాల్ ని మరింత పెంచేస్తుంది. దీని వలన పొట్ట ఇంకా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న సెల్ఫ్ టెస్ట్ చేయండి. మీకు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య భయంకరమైన అలసట కలుగుతుందా? ఆ సమయంలో మీకు అనిపిస్తుందా ఒక కప్పు టీ, బిస్కెట్స్ దొరికితే ప్రాణం లోపలికి వచ్చినట్లు ఉంటుంది అని?
ఇది మీ అతి పెద్ద తప్పు. ఈ సమయంలో మీ బాడీ చక్కెరను కాదు, రిలాక్స్ ను కోరుకుంటుంది. ఉదయం కళ్ళు తెరిచేసరికి శరీరం పూర్తిగా అలసిపోయినట్లు అనిపిస్తుందా? అవును, అయితే ఆర్మీ వాగ్భట్ యొక్క మాటను గుర్తుంచుకోండి. చింతలో తిన్న ఆహారం కడుపులో కుళ్ళి మెటబాలిక్ చెత్తను ఉత్పత్తి చేస్తుంది. అందులో మన రెండవ కీ సర్కేడియన్ సింక్. రేపు ఉదయం నిద్ర లేవగానే మొబైల్స్ ను తాకకండి. చాలా మంది ఏం చేస్తారు, కళ్ళు తెరిచి వెంటనే వాట్సాప్ మరియు నోటిఫికేషన్లు చెక్ చేస్తారు. ఇది మీ కళ్ళను మరియు మెదడును నేరుగా స్ట్రెస్ మోడ్ లోకి తీసుకుని వెళ్లిపోతుంది. నేరుగా బయట బాల్కనీ లేదా కిటికీ దగ్గరకు వెళ్లి సూర్యుని మొదటి కాంతిని 15 నిమిషాలు మీ కళ్ళలోనికి దించుకోనివ్వండి. ఈ కాంతి మీ మెదడులోని మాస్టర్ క్లాక్ SCN ను మేల్కొలుపుతుంది మరియు శరీరానికి ఆదేశాలను ఇస్తుంది. రాత్రి ముగిసింది, ఇప్పుడు నిల్వ చేయబడిన చర్చీని కాల్చి శక్తిని ఉత్పత్తి చేయడం ప్రారంభించు. ఈ తాళం యొక్క రెండవ నియమం ద జీరో స్కిన్ వార్నింగ్. కిటికీలోని గాజు కాంతిని మార్చేస్తుంది, అందుకే దానిని తెరిచి ఉంచండి. మీరు చేసే మరొక తప్పు ఏమిటి అంటే అద్దాలు లేదా లెన్సులు వేసుకుని ఎండలోనికి వెళ్లడం. వీలైతే అద్దాలు విప్పి 15 నిమిషాల పాటు గడపండి. ఈ ఎండే రాత్రిపూట మీ నిద్ర హార్మోన్లు మెలటోనిన్ ని సెట్ చేస్తుంది. ఎందుకంటే మొండి కొవ్వు ఎప్పుడు కరుగుతుంది? మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే. మూడవ మరియు అత్యంత రహస్యమైన తాళం చెవి లింపేటిక్ ఫ్లష్ లేదా విపరీత కరణి. తరచూ పొట్ట అనేది కేవలం కొవ్వు మాత్రమే కాదు, కట్టుబడిపోయిన విషపూరితమైన నీరు కూడా. దీనినే ఇన్ఫ్లమేషన్ అంటారు. దీన్ని శుభ్రపరచడానికి రాత్రి నిద్రపోయే ముందు మీ 2 కాళ్లను గోడకు ఆనించి 90 డిగ్రీల కోణంలో పైకి ఎత్తి పట్టుకోండి. ఈ తాళం యొక్క 3వ నియమము ద బెడ్ టైం ఫ్లష్. మీరు గోడపై కాళ్ళు ఉంచినప్పుడు కళ్ళు మూసుకుని మీ పొట్టపై చెయ్యి ఉంచండి మరియు మీ బాడీ మొత్తం రిలాక్స్ అవుతున్నట్టు అనుభూతి చెందండి. ఇక్కడ తప్పు ఏంటంటే మీరు దీనిని చేసిన వెంటనే మొబైల్ చూడడం మొదలు పెడతారు. అలా చెయ్యకండి. దీనిని చేసిన తరువాత నేరుగా నిద్రపోండి. ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన హెచ్చరిక. మీకు హై బీపీ గాని, గ్లూకోమా, గుండెకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి ఏదైనా ఉంటే ఈ భంగిమను అస్సలు చెయ్యకండి. అలాగే పీరియడ్స్ రోజులలో కూడా చెయ్యకూడదు. మిగిలిన రోజులలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు 5-10 నిమిషాలు మంచం మీద చెయ్యవచ్చు. ఇది ఏ మంత్రమూ కాదు, శుద్ధమైన జీవశాస్త్రము. రాబోయే 21 రోజుల పాటు ఒక సైనికుడులా దీనిని పాటించవలసి ఉంటుంది. రేపు ఉదయం ఖాళీ కడుపుతో మీ నడుము కొలతలను అంగుళాలలో తీసుకోండి మరియు దానిని మీ డైరీ యొక్క మొదటి పేజీలో రాయండి. డేటా ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో రాయండి, డే 1 టాస్క్ యాక్సెప్టెడ్. కానీ వెళ్లే ముందు ఒక్క మాటను మీ ఆత్మలో నింపుకోండి. మీరు మీ ఇంటి, మీ సంసారానికి రాణి. మీరు ఇతరులను చూసుకుంటూ మిమ్మల్ని మీరు మర్చిపోయారు. మీ పొట్ట బయటకు వచ్చింది కదా. ఇది కేవలం కొవ్వు మాత్రమే కాదు, ఇది ఆ సంవత్సరాలుగా మీరు లోపలే దాచుకున్న ఆ మాటలు చెప్పలేని విషయాలు మరియు ఒత్తిడి యొక్క భారం. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్వార్థం కాదు, అది ఒక అవసరం. మీరు లోపల నుండి హీల్ అయినప్పుడే మీరు మీ కుటుంబానికి ఆ ప్రేమ మరియు శక్తిని ఇవ్వగలరు. దానికి వారు అర్హులు. మీరు విలువైనది, అమూల్యమైన వారు మరియు మీరు ఈ మార్పుకి అర్హులు. మీ దృష్టిలో మీ గౌరవాన్ని తిరిగి తీసుకురండి, ఎందుకంటే మీరు మిమ్మల్ని ఒక రాణిలా ట్రీట్ చేస్తున్నప్పుడు అప్పుడే ఈ ప్రపంచం మీ ముందు వంగి నమస్కరిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.